ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రసంగాలు వినడం వేరు, లోతైన వాక్యాలు వినడం వేరు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చి మీకు వాక్యం ఎంత బాగా తెలిస్తే అంత బాగా ప్రతిఫలం మీలో కనబడలేదో, సొదొమ గొమొర్రా తూరు సిదోను ప్రాంతాల కన్నా మన భవిష్యత్తు ఘోరంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎన్నో అద్భుతాలు, నీ పుట్టుక ఒక అద్భుతం, నీ కుటుంబంలో నీ పిలుపు ఒక అద్భుతం, నీ నడవడిక అద్భుతం, నీ ఉద్యోగం ఒక అద్భుతం, నీ పరిస్థితులు ఒక అద్భుతం, నీ పిల్లలు పుట్టుక ఒక అద్భుతం, నీ భార్య ఒక అద్భుతం, నీ జీవితం ఎన్నో అద్భుతాలు చేశాడు. నీ రోగాలు, నీ స్థితిగతులు, నీ ఫైనాన్స్ ఒక్కట, ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని ప్రసంగాలు నువ్వు వింటున్నా, వారం వారం కూర్చోబెట్టి ఈ రెఫరెన్స్ ఇది, ఈ రెఫరెన్స్ అది, దీని చరిత్ర ఇది, దీని జోగ్రఫీ ఇదని, ఇలాంటి వాక్యాలు నీకు ఎంత బోధిస్తున్నావు. నువ్వు ఇలా అయినేసి ఇలా వదిలేసి కొన్ని నువ్వు ఇంకా వదులుకోకుండా నీ వ్యాపారము, నీ చీకటి బంధాలు కొన్ని ఏవైతే ఉన్నావో, ఈ దుర్మార్గమైన చర్యలు, పాపం, రోత, నీచమైన కార్యాలు వదలకుండా ఇంకా నువ్వు అలా కొనసాగుతూ, నాకేంట్లే ఫైనాన్షియల్గా సాగిపోతుంది, ఆరోగ్యంలో బాగుంది, అంతా నడుస్తుంది, ఫ్రెండ్ సర్కిల్ ఉంది అని అనుకుంటున్నావేమో. ఇలానే అనుకుందంటే ఏ పట్టణం చెప్పండి. అద్భుతాలు చూసి మారలేనందుకు పాడైపోయింది, ప్రసంగాలు విని మారలేనందుకు పాడైపోయింది, పనికి మన గొసగొసలు పెట్టుకున్నందుకు పాడైపోయింది, లేనిపోని సుఖాలకు అలవాటుపడినందుకు పాడైపోయింది. ఏమైపోయింది ప్రభు చెప్పాడు, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణం కన్నా ఘోరమైపోతారు. ఏమైపోయింది ఈరోజు టర్కీకి నైసర్గికంగా గలిలయకి దగ్గరగా ఈరోజు ఎక్కడుంది కపెర్నహూము అంటే ఇదిగో రాళ్ళు రప్పలతో మిగిలిపోయింది.